ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 93వ భాగం. మనము గాలేటి కామమ్మ గారి అనుభవాలు కాంతమ్మ తల్లితో చెప్పుకుంటున్నాము. నిన్నటి భాగం తరువాయి. అమ్మను ఈ లోకం ఏమని కొలుచుకుంటారో తెలియదు, కానీ నా గుండెల్లో అమ్మను తల్లిగా మలచుకున్నాను. ఆమె నా దైవము, ఆమె నాకు సర్వము అంటున్నారు కామమ్మ గారు. మా వారు చనిపోయిన తరువాత మొదటి సంవత్సరం ఆరాధనకు మా పెద్దబ్బాయి నేను పోయి అమ్మను ఆరాధనకు ఆహ్వానించాం. అమ్మ, మీ చేతుల మీదుగా ఈ ఆరాధనా కార్యక్రమాన్ని జరిపించమని వేడుకున్నాం. నేను వస్తారా బుజ్జోడా అని అమ్మ కాంతమ్మ తల్లి, తన ప్రియ శిష్యులు అందరూ శేషయ్య ఆరాధనా మహోత్సవంలో పాల్గొన్నారు. మరుసటి సంవత్సరం కూడా నీవు తప్పక రావాలి అని అమ్మను పిలిచింది కామమ్మ. నేను బొంతరాజుపాలెం పోయి అమ్మను కలిసే సమయానికి మధ్యాహ్నం దాటిపోయింది అని చెప్తున్నారు కామమ్మ గారు మనకి. అమ్మ, అన్నం తిందువు గాని మనకి ముందున్న ఇంటిలోకి పోయి నేను పంపించానని చెప్పి అన్నం అడుగు పెడుతుంది అన్నది కామమ్మతో. అమ్మ కాంతమ్మ తల్లి చెప్పిన మాట ప్రకారం అమ్మకు ఎదురుగా ఉన్న ఇంటి యజమానురాలిని కాంతమ్మ తల్లి అన్నం అడగమనింది. అన్నం పెట్టించుకొని తినమని కాంతమ్మ తల్లి చెప్పింది అని అడిగింది కామమ్మ. ఆ ఇంటి యజమానురాలు ఆ మాట వింటూనే అన్నం లేదు కూడు లేదు అని కామమ్మని కసిరినట్లుగా చెప్పి పొమ్మంది. నాకు ఆ ఇంటి యజమానురాలు చెప్తున్న మాటలు అమ్మ విన్నది. అమ్మకు కోపం కొండపైకెక్కింది. ఒసే, దొంతికొండలో దోసకాయ పచ్చడుంది, మీ నాయన సొమ్మేమైనా పెడతావా, పో తీసుకురాపో అన్నారు. అప్పుడు ఆమె అన్నం ప్లేట్లో పెట్టుకుని దొంతికొండలోని దోసకాయ పచ్చడి వేసుకుని తీసుకొచ్చారు. ఆమె తెచ్చిన అన్నం నేను తినేశాను. ఈసారి ఆరాధనా కార్యక్రమానికి నేను రాలేను, అందరికీ బువ్వ చేసి పెట్టు, అంతా బాగా జరుగుతుంది పో అని అమ్మ నన్ను ఆశీర్వదించారు. నేను కలిచేడు వడ్డిపాళ్ళం వచ్చేశాను. ఆరాధనా కార్యక్రమాన్ని అమ్మ మాట ప్రకారం మా ఇంటి దగ్గర ఘనంగా నిర్వహించాం. ఒకరోజు డేగపొడికి అమ్మకు కమ్మని గారెలు, వేరుశనగ ముద్దలు భోజనం తీసుకొని పోయాను. అమ్మ శిష్యులకు అమ్మవారికి భోజనం పెట్టాను. అక్కడే నిద్ర చేద్దామని అమ్మ దగ్గర పడుకున్నాను. అమ్మ నాపై గోతాం పట్ట కప్పింది. నాకు గోతాం పట్ట వద్దమ్మా అని విసిరేశాను. సరేలే అని అమ్మ నన్ను పడుకోబెట్టుకున్నది. తెల్లవారి అమ్మ ఆశీర్వాదం తీసుకొని నేను ఇంటికి వచ్చాను. మినుములు పెసలు అమ్ముకుంటూ అమ్మ దగ్గరకు పోలేక 4 నెలల తర్వాత పోయాను. ఏది ఎట్లున్నా కుటుంబం కూడా జరగాలి కదా, అందుకే పిల్లల పోషణార్థం పోలేక మరలా 5వ నెలలో అమ్మ దగ్గరకు డేగపుడి పోయినాను. అమ్మ, నేను రేపు నీ ఊరికి వస్తాను బుజ్జమ్మ అని చెప్పింది. పొదలకూరు నుండి కారు పిలిపించుకొని ఆ కారులో అమ్మను మా ఇంటికి కలిజేడు వడ్డిపాలెం తీసుకొచ్చాను. మా ఇంటికి వచ్చిన అమ్మ ఇప్పుడు దేవాలయం ఉన్న స్థలంలో ఇసుక నీరు తెప్పించి ఒక రోజంతా అక్కడే కూర్చొని ఇసుక నీటి యజ్ఞం చేసింది. ఆ యజ్ఞంలో వచ్చిన సూక్ష్మ జలములైన జలాలను ఇప్పుడున్న దేవాలయ స్థలమంతయు చల్లించింది. నేను నువ్వు ఇక్కడే ఉంటామమ్మా అని అమ్మ నాతో చెప్పింది. అది మొదలుగా నా మనసులో కొత్త ఆలోచన సంతరించుకున్నది. నేను నువ్వు ఇక్కడే ఉంటామమ్మా అని కాంతమ్మ తల్లి చెప్పిన తర్వాత నా మనసు మదనపడసాగింది. అమ్మ అలా అన్నారు అంటే, ఇక్కడ మన ఇంటి దగ్గర ఉంటారంటే, అమ్మ నాకు ఆశ్రమం కట్టించావంటే నేను నీతో ఉంటాను అనేగా అని ఆలోచించాను. కొంతమందిని సంప్రదించాను. వాళ్ళు అమ్మ ఆ మాటే నీకు చెప్పింది, అలానే అమ్మ చెప్పినట్లు చెయ్యి అన్నారు. సుబ్బారెడ్డి స్వామిని అడిగాను. నీకు అమ్మ ఆశీర్వాదం ఇచ్చిందంటే మామూలు విషయం కాదు. అమ్మను చూసేందుకు లక్షాధికారులు, కోటీశ్వరులు వచ్చిపోతున్నారు. వాళ్ళకి ఎవరికీ చెప్పని మాట నీకు చెప్పిందంటే నీవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమేమో అది. కావున ఆలోచించి అమ్మతో చెప్పి నీ కార్యక్రమం ముందుకు సాగించు అని భరోసా ఇచ్చారు. కానీ నాకు ఎప్పుడైతే అమ్మ ఈ స్థలంలో ఇసుక చల్లి
నాకు నీవు నేను ఇక్కడ కలిసి ఉందామని చెప్పిందో ఆ రోజు నుండి నాకు ఒక వారంలోపే పూర్తిగా తత్వం తెలియకుండా పోతున్నది. అంటే శారీరక స్పృహ తెలియకుండా పోతున్నది. ఏవేవో ఆలోచనలు నన్ను నా మనసును తొలిచేస్తున్నాయి. అయినా పట్టు విడవలేదు. మాకు పై ఇంటి వారు పప్పు ధాన్యాలు తెచ్చి అమ్ముతుంటే వారి దగ్గర పప్పు తీసుకొని ఊరూరా బండిపై అమ్ముకొచ్చి 8,000 రూపాయలు కూడబెట్టాను. అమ్మ చెప్పిన స్థలంలో 4 వైపులా గుంజలు నాటి ఒక ప్లాస్టిక్ పట్టా తెచ్చి అక్కడ ఒక డేరా పందిరి వేశాను. నాకుగా నేను పూర్తిగా నన్ను నేను మైమరచిపోయాను. అమ్మ కలలో కనబడుతుంది, ఏవేవో సూచనలు ఇస్తుంది. కానీ నా మట్టి బుర్రకేమీ అర్థం కావడం లేదు. డేరా పందిరిని వేశాను. ఈ 8,000 మా వాళ్ల దగ్గర ఇచ్చానే కానీ నేను పూర్తిగా నా శారీరక స్పృహ కోల్పోయాను. నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. అలా మైకంలో ఉండి ఒంటికి నీరు లేదు, కడుపునకు అన్నం లేదు. ఆకలి దప్పులు మాని స్నానపానాలు వదిలి నేను సంచార జీవుని వలె, పిచ్చిదాని వలె వంటిపై బట్టలు లేక తిరిగాను. అలా తిరుగుతుండగా మా వాళ్ళు గూడూరు హాస్పిటల్కి తీసుకుపోయి నన్ను చూపించారు. వారు నిద్రించేటప్పుడు ఎవరూ చూడలేదని నాకై నేను హాస్పిటల్ నుండి బయటకు వచ్చి వీధుల వెంబడి తిరుగుతుండేదాన్ని. అలా తిరుగుతున్న తరుణంలో నాకే స్పృహ రాసాగింది. కాంతమ్మ తల్లి, డేగపూడి, కలిచేడు వడ్డేపాళెం, ఇసుక నీటి యజ్ఞం, నన్ను ఆశ్రమము కట్టమని చెప్పిన మాటలు, నేను సంపాదించిన 8,000 రూపాయలు అన్నీ గుర్తుకు రాసాగినవి. ఒక వారంలోనే నాకై నేను మరలా యథావిధిగా మునుపటి కామమ్మలాగే తయారయ్యాను. 8,000 వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఆశ్రమం నిర్మించాలని ఆలోచించసాగాను. అమ్మవారు చూపించిన స్థలము గ్రామనద్దం. ఒకరోజు ఆ స్థలం ప్రక్క నుండి జేసీబీ పోవుచుండినది. ఆ బండి ఆపి, నాయనా, ఈ స్థలాన్ని చదుంచేసి పెట్టు అని బ్రతిమలాడాను. పేడదిబ్బలు, గడ్డివాములు ఉండేవక్కడ. ఆ జేసీబీ ఆయన ఆ స్థలము ఏమీ డబ్బులు అడగకుండానే శుభ్రంగా చదరం చేసి ఇచ్చాడు. నా దగ్గర ఉన్న 8,000 ఎత్తుకొని సుబ్బారెడ్డి స్వామిని అడిగి అమ్మ కాంతమ్మ తల్లి ఫోటో తీసుకొని నేను ఒక్కదాన్ని, ఎవరూ తోడు కూడా లేకుండా ఆళ్లగడ్డకు పోయి అమ్మ ప్రతిరూపం, అమ్మ విగ్రహాన్ని చేయించి తీసుకొని వచ్చాను. ఇంతలో మన ఊరివారు రావూరి కృష్ణయ్య, ఆయన భార్య జయమ్మ నా దగ్గరకు వచ్చి 50,000 రూపాయలు డబ్బు తెచ్చి, కావమ్మ, మీరు కట్టబోయే కాంతమ్మ తల్లి దేవాలయానికి ఈ డబ్బు ఖర్చు చేయండి అని ఆ డబ్బు నా చేతికి ఇవ్వబోయారు. నేను ససేమిరా ఒప్పుకోలేదు. నా కష్టార్జితంతో అమ్మ గుడిని కడతానే గాని ఎవరి దగ్గర డబ్బు నేను ఆశించను అని చెప్పాను. అందులో ఎవరిని కూడా అడగాలని తలంపే నాలో లేదని చెప్పాను. కానీ వారు వినలేదు. 50,000 నాకు బలవంతంగా ఇచ్చి వెళ్ళారు. నేను నా దగ్గర ఉన్న 8,000తోనే గుడిని బేసుమట్టాలు తవ్వించి ఇటుకరాయి తోలించి గుడిని మొదలు పెడుతున్న టైంలో మా ఊరివారు ఇంటికి 5 కట్టలు సిమెంట్ ఇచ్చారు. కొంతమంది కొంత ఇసుక తోలారు. నేను ఈ 50,000 మాత్రం ఖర్చు చేయలేదు. వాళ్ళ ఇంటికి పోయి తిరిగి ఇచ్చేశాను. వాళ్ళమ్మాయి శాంతి, అవ్వా, మా 50,000 నీవు గుడికి ఖర్చు చేయకపోతే నేను చచ్చిపోతాను అని గట్టిగా చెప్పింది. ఇక వారిని కాదనలేక ఆ 50,000 కూడా తెచ్చి ఈ దేవస్థానాన్ని ఇంతవరకు కట్టగలిగాను. ఊళ్ళో మగపిల్లలు, ఆడపిల్లలు దేవాలయానికి కట్టడానికి కావలసిన పనివారి వలె కష్టపడి పనిచేశారు. ఊరి వారందరము కలిసి ఒక్కసారిగా దేవస్థానాన్ని పూర్తి చేశాం. రేబాల అరుణమ్మకు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ డేగపుడికి పోయినప్పుడు చెప్తూ ఉండేదాన్ని. అరుణమ్మ నాతో, దేవాలయం అయిన తర్వాత నాకు చెప్పావంటే నేను అమ్మ కాంతమ్మ తల్లి ప్రతిష్ఠ చేయిస్తాను. అమ్మ ప్రతిష్ఠ చేయాలంటే సిద్ధులు, యోగులు ఉంటారు. అలాంటి వారి చేతుల మీదుగా కాంతమ్మ తల్లిని ప్రతిష్ఠ చేయించడం శ్రేయస్కరం. ఆ రోజు అన్నదాన కార్యక్రమము నాకు వదిలేయి, నేను చూసుకుంటాను అని అరుణమ్మ కావమ్మకు మాటిచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అమ్మ కాంతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆమె చేతులపై అరుణమ్మే జరిపించింది. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత డేగపుడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ, ఆదినారాయణ.